ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడైన యెహోవా కొంతమందిని లక్ష్య పెట్టారంట, కొంతమందిని లక్ష్య పెడుతూ ఉంటారు. ఎవరిని లక్ష్య పెడతారు? ఆయన లక్ష్య పెట్టిన వారికి లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటారు. మరి ఎవరిని లక్ష్య పెడుతూ ఉన్నారు, ఎవరిని లక్ష్య పెట్టట్లేదు అని మనం చూసినట్లయితే, గర్విష్ఠులను, త్రోవ విడిచిపెట్టిన వారిని, అబద్ధముల తట్టు తిరుగు వారిని ఆయన లక్ష్య ఉంచట్లేదంట. గర్విష్ఠులను లక్ష్యం ఉంచట్లేదు, దేవుని యొక్క త్రోవలు విడిచిపెట్టిన వారిని లక్ష్యం ఉంచట్లేదు, అబద్ధాల తట్టు తిరిగే వారిని కూడా ఆయన లక్ష్యం ఉంచట్లేదంట. మరి ఏం చేస్తున్నారు ఆయన? ఎవరిని ఆయన లక్ష్యం ఉంచుతూ ఉన్నారు? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎవరు యెహోవాను నమ్ముకుంటూ ఉంటారో వారిని ఆయన లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. ఆయన లక్ష్యం ఉంచితే జరిగే కార్యాలేంటి? అక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఆయన యెహోవా యందు నమ్మికయుంచిన వారి ఎడల ఆయన జరిగించుచున్న ఆశ్చర్య కార్యాలు, ఆయన వారి ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములంట. విస్తారములు కాదు, బహు విస్తారములు. మామూలు క్రియలు కాదు, ఆశ్చర్య క్రియలు ఆయన జరిగించి ఉన్నాడు. అయితే వాటన్నిటినీ ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలే కానివ్వండి, ఆయన యందు నమ్ముకున్న వారిని, వారి పట్ల ఆయనకున్న తలంపులే కానివ్వండి, లెక్కకు మించి ఉన్నాయంట. వాటిని వివరించడానికి అంటే మనం చెప్పలేమన్నమాట. అన్నీ ఎక్కువగా ఉన్నాయి, లెక్కకు మించి ఉన్నవి. లెక్కకు మించిన కార్యాలు అంటే మనం ఇంకా ఆకాశ నక్షత్రాన్ని చూడండి, మనం లెక్కించగలమా? లెక్కించలేం. లెక్క పెట్టాలని మొదలు పెడతాం కానీ లెక్కించలేం. అలాగే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు కూడా మనము లెక్కించలేము. మన ఎడల ఆయనకున్న తలంపులు, ఆలోచనలు కూడా లెక్కకు మించి ఉన్నవి. ఆయనకు సాటి అయిన వారు ఒక్కరు కూడా లేరు. మన తల్లిదండ్రులే మన కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. నా బిడ్డ ఇది చదివితే బాగుంటుంది, ఈ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఇలాంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది. మన తల్లిదండ్రులే, వాళ్ళకే ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. అయితే అవన్నీ కూడా కొంచెమే. మన తల్లిదండ్రులకి మన ఎడల ఉన్న ఆలోచనలు కొంచెమే. కానీ దేవుని యొక్క ఆలోచనలు, మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. లెక్కకు మించిన విస్తారమైన తలంపులు మన ఎడల ఆయన కలిగి ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి! మనం ఏపాటి వారమని మన ఎడల అంత ఎక్కువ ఆశ్చర్య కార్యాలు చేయడానికి, మన ఎడల ఆయనకున్న విస్తారమైన తలంపులు ఇవన్నీ కలిగి ఉండడానికి ఒకే ఒక కారణం, అదే యెహోవా యందు నమ్మికయుంచుట. గర్విష్ఠులు, త్రోవ విడిచి తిరిగేవారు, అబద్ధముల తట్టు తిరిగేవారు, వాళ్ళు దేవుడు వారిని లక్ష్యం ఉంచట్లేదు. ఎవరిని లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు అంటే యెహోవా యందు నమ్మిక కలిగిన వారిని, యెహోవాను యందు అంటే ఆయనను ఆశ్రయించిన వారు. ఆయనందు నమ్మిక అంటే దేవుడు ఎటువంటి శక్తి కలిగిన వాడో, ఎటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చెయ్యగలడో, ఆ విషయాలు ఆయన చెయ్యగలడు అని అన్ని పరిస్థితుల్లో కూడా, నా దేవుడు నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా నా పరిస్థితులన్నిటినీ కూడా పరిష్కరించగలిగిన వాడు అని ఎవరైతే నమ్ముతారో అటువంటి వారి ఎడల ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఉన్నారు. బహు విస్తారమైన తలంపులు ఆయన కలిగి ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? గర్విష్ఠులుగా, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగేవారిగా ఉన్నామా? లేక యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నామా? ఎటువంటి కొండంత సమస్యలు వచ్చినా ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మన ఎడల ఆయనకున్న ప్రేమ, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు, లెక్కకు మించిన కార్యాలు
లెక్కకు మించిన తలంపులు మన ఎడల ఆయన కలిగి ఉన్నారు. ఒకవేళ మనము ఆయనను విడిచి తిరిగేవారిగా, గర్విష్ఠులుగా, అబద్ధాల తట్టు తిరిగేవారిగా ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నప్పటికీ, అలాంటి వారి ఎడల ఆయన లక్ష్యం ఉంచటలేదు. కాబట్టి ఎవరి ఎడ లక్ష్యం ఉంచుతూ ఉన్నాడో, ఏం చేస్తే లక్ష్యం ఉంచుతూ ఉన్నాడో అది మనం చేసి యెహోవా యందు నమ్మిక కలిగి ఉండి లెక్కకు మించిన ఆశీర్వాదాలు, ఆశ్చర్య క్రియలు, లెక్కకు మించిన విస్తారమైన తలంపులు మన ఎడల ఆయన కలిగి ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు నమ్మిక కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, గర్విష్ఠులను, నాయన త్రోవ తప్పిన వారిని, మీ అబద్ధముల తట్టు తిరిగే వారిని మీరు లక్ష్యం ఉంచట్లేదు. కానీ ఎవరు తండ్రి మీ యందు నమ్మిక కలిగి ఉన్నారో వారి ఎడల మీరు లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. వారి ఎడల ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. వారి ఎడల లెక్కకు మించిన బహు విస్తారమైన తలంపులు వారి ఎడల మీరు కలిగి ఉన్నారు. గొప్ప దేవా నీకే స్తోత్రాలు. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయమందును మీ యందు నమ్మిక ఉంచే ఆ మంచి మనస్సును అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడయ్యున్నది. యెహోవా యందు నమ్మిక కలిగిన వారై లెక్కకు మించిన ఆశీర్వాదాలు పొందుకొనండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్. ఇతరులకు షేర్ చేయడం, ఇతరులను ప్రోత్సహించడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ.